ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న దౌత్య యుద్ధం ఫలిస్తోంది. సార్క్ సదస్సు విషయంలో మోడీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం పాక్ను బాగానే దెబ్బకొట్టింది. సభ్య దేశాలన్నీ భారత్కు మద్దతుగా ఇస్లామాబాద్ సమావేశాన్ని బహిష్కరించడంతో సార్క్ భేటీని వాయిదా వేసింది పాకిస్తాన్. భారత్ రాకపోయినా సార్క్ సదస్సు నిర్వహిస్తామంటూ బీరాలు పలికిన పాకిస్తాన్ చివరకు తోక ముడిచింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సార్క్ సదస్సును వాయిదా వేసింది. ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు పాక్ అధికారులు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 9, 10న ఇస్లామాబాద్ వేదికగా 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. యూరీ ఘటనతో మొత్తం సీన్ మారిపోయింది. పొరుగు దేశాలకు సదస్సు రూపంలో ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పాక్ కోల్పోయింది. యూరీ దాడి జరిగిన తర్వాత మోడీ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైంది సార్క్ భేటీకి దూరంగా ఉండటం. పాక్ బుద్ధి రావాలంటే ఇస్లామాబాద్ భేటీకి దూరంగా ఉండటమే మేలనుకున్నారు. అదే విషయాన్ని పాకిస్తాన్కు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎలా పెంచి పోషిస్తోందో సార్క్ సభ్య దేశాలకు కూడా తెలుసు. అందుకే అన్ని దేశాలు భారత్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికాయి. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ సార్క్ సదస్సులో పాల్గొనబోమని ప్రకటించాయి. తాజాగా శ్రీలంక, మాల్దీవులు కూడా అదే బాటలో నడిచాయి. ఇదే విషయాన్ని సార్క్ నేతృత్వం వహిస్తున్న నేపాల్కు తెలిపాయి. దీంతో సదస్సుకు హాజరు కాని దేశాల సంఖ్య 6కు చేరింది. మొత్తం 8 సభ్య దేశాలు ఉంటే పాక్ మినహాయించి 6 దేశాలు సదస్సుకు దూరంగా ఉన్నాయి. దీంతో సార్క్ భేటీని పాక్ వాయిదా వేసింది.